హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉలవచారండి. ఆరోగ్యానికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ముందు రోజు నైటు మనకి ఎంత కావాలో అన్నీ తీసుకొని ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక కప్పున్నర వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి నైట్ అంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత మార్నింగ్ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లికాడలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకుని కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లికాడలు కూడా వేసుకుని కొంచెం ఉంచుకోవాలండి లాస్ట్లో వేసుకోవడానికి. ఉల్లికాడలు కూడా వేసుకుని సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోగా నానబెట్టుకున్న ఉలవలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయల మీద మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ పట్టుకున్న ఉలవల పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటరు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనకి చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని బాగా మూత పెట్టి మసలనివ్వాలి. ఈ విధంగా మసిలిన తర్వాత చూసారా కొద్దిగా చిక్కగా దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా ఉల్లికాడలు ఉంచుకున్నాం కదండి, ఆ ఉల్లికాడలు 1 స్పూను జీలకర్ర, ధనియాల పౌడరు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరికొద్ది నిమిషం ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి ఇవి మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడుకుతున్న ఉలవచారులో కూడా వేసేసుకోవాలి. ఇది మీకు చిక్కగా అనిపిస్తే పప్పు తక్కువ వేసుకోవచ్చండి. లేదు చిక్కగా కావాలంటే కొంచెం పప్పు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, ఆరోగ్యకరమైన ఉలవచారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.